ఎప్పుడు ఈ పరిస్థితి మార్చుకుంటారు? ఈ పరిస్థితి నుంచి మనం రాజ్యాధికారం వైపు పెట్టిపోతాం. ఇవాళ తెలంగాణలో ఏ రంగంలో తీసినా రెడ్డిలు, అగ్రకులాలు, ఆధిపత్య కులాలు కంప్లీట్గా డామినేట్ చేస్తారు. ఇవాళ ఫార్మా ఇండస్ట్రీ ఉంది. తెలంగాణలో 20 లక్షల కోట్ల వ్యాపారం జరుగుతుంది. 20 లక్షల కోట్లు. నేను ఒక్కటి కూడా స్టాటిస్టిక్స్ తప్పు చెప్పా. అలా ఒక బీసీ లేడండి. ఎవరి దగ్గర ఉంది వ్యాపారం? రియల్ ఎస్టేట్ ఉంది హైదరాబాద్లో. ఓ 2000 కంపెనీలు ఉంటాయి. అందులో మేజర్ కంపెనీస్ ఒక 50 కంపెనీస్లో 4 లక్షల కోట్ల వ్యాపారం జరుగుతుంది. ఎవడున్నాడా బీసీ అందులో? ఎస్సీ ఎస్టీ ఎవడున్నాడు? ఇవ్వలేడు. మరి అందుకనే కదా వాళ్ళు అట్లా సంపాదిస్తున్నారు, తీసుకొచ్చి ఎన్నికల్లో గుమ్మరిస్తున్నారు. మనమేమో 5,000కో 1000కో 2,000కో నోట్లకు అమ్ముడుపోతున్నాం. అది జరుగుతున్నటువంటి పరిస్థితి. మరి నువ్వు వాళ్ళని ఢీకొనాలంటే నా ఓటు నాకు నేను వేసుకుంటా అనేటువంటి చైతన్యం తీసుకురావాలంటే మనం ఏ స్థాయిలో వాళ్ళకి శిక్షణ ఇవ్వాల్సి వస్తుంది, ఏ స్థాయిలో వాళ్ళ చైతన్యం కల్పించాల్సి వస్తుంది. అన్ని డబ్బులు వాళ్ళు పెట్టుకున్నారు, కానీ అన్ని సందర్భాలలో డబ్బులే పనిచేయవు. ఆ విషయం కూడా గుర్తుపెట్టుకోండి. తెలంగాణ 2014లో పవర్ మారినప్పుడు అప్పుడున్న పాలకులు విపరీతంగా ఖర్చు పెట్టిండ్రు, కానీ ప్రజలు ఎవరు కోటేయాలనో వాళ్ళు వేసుకున్నారు. మొన్న 23లో ఎన్నికలు జరిగినప్పుడు కూడా చూసినాం. కాబట్టి మీరు డబ్బే పరమావధి అనుకోకూడదు, బట్ డబ్బు అనేది కూడా ఇంపార్టెంట్ అనే విషయాన్ని కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇవాళ మనం చేయాల్సింది ఏంది? తెలంగాణలో 90% ప్రజలకు జరుగుతున్నటువంటి నష్టాలను వివరించాలి. ఇవాళ నేను ఎప్పుడు చెప్తూ ఉంటా, బీసీలలో 134 కులాలు రాష్ట్ర ప్రభుత్వం గుర్తించినటువంటి కులాలు ఉన్నాయి. సో దీంట్లో మనం చెప్పేది ఏంటంటే కులం అనేది